అందరికీ నమస్తే అండి. ఈ వీడియో కొంచెం కోపంగానే చేస్తాను. అగ్రెసివ్ వర్డ్స్ కొన్ని వస్తాయి. అలాగని బూతులు రావులే గానీ, కరుడుగట్టిన బండి సంజయ్ గారి అభిమానులు గానీ, కరుడుగట్టిన బీజేపీ అభిమానులు గానీ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడొద్దండి దయచేసి. ఎందుకంటే జరిగింది ఒక తప్పు, ఒక నేరం, ఒక ఘోరం. ఆయన దాన్ని పొలిటికల్‌గా ప్రమోషన్ కోసం వాడుకుంటున్నాడేమో అనిపిస్తోంది. ఒక తండ్రిగా సిగ్గుపడాల్సిన విషయం. ఒక తండ్రిగా నిజంగా ఒకప్పటి రాజకీయాలైతే, వామపక్ష రాజకీయాలు గానీ, లేదా ఒకప్పటి రాజకీయాలైతే కొడుకు ఇటువంటి తప్పు చేసినందుకు తండ్రి పదవిలో కొనసాగకూడదు. తెలుసా? కానీ ఆయన కొనసాగుతున్నాడు. పైగా నా కొడుకుని నేనే అప్పగించాను, నా కొడుకుని నేనే అప్పగించాను అని చెప్తున్నాడు. సో నేను ఆ మాటకి రెస్పాండ్ అవుతున్నాను కొంచెం సీరియస్‌గా. ఈరోజు ఆయన ఏమన్నాడంటే, విచారణకు సహకరించాలని నా కుమారుడిని నేనే అప్పగించా అంటున్నాడు ఆయన. మాపై అసత్యారోపణలు చేస్తున్నారు. సో కన్న కొడుకును పోలీసులకు అప్పగించిన సందర్భం ఏదైనా ఉందా? విచారణకు సహకరించాలని నా కుమారుడిని నేనే పోలీసులకు అప్పగించాను అంటున్నాడు. అంటే ముందస్తు బెయిల్ పిటిషన్ వేయకుండానే అప్పగించారా? ఆ అమ్మాయి 18 ఏళ్ళు నిండిపోయింది, ఆ అమ్మాయి 18 ఏళ్ల లోపు కాదు అని చెప్పకుండానే అప్పగించారా? ఆ అమ్మాయి కుటుంబం మీద ఎటువంటి అసత్యారోపణలు 50,000 మేమిచ్చాము, 5 కోట్లు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్ చేశారు, డిమాండ్ చేశారు, ఇది హనీ ట్రాప్ అని చెప్పకుండానే, ఆ అమ్మాయి కుటుంబం మీద ఎటువంటి ఆరోపణలు చేయకుండానే అప్పగించారా? అంత సచ్చీలుడా? అంత నిజాయితీగా వ్యవహరించారా ఈ కేసులో? ఈ కేసులో ఎన్ని దాపరికాలు, ఎన్ని దాగుడు మూతలు, ఎన్ని దారుణాలు, అసలు ఎన్ని చీకటి వ్యవహారాలు నడిపించారు అసలు? ఇందులో తెలంగాణ ప్రభుత్వానిది తప్పుంది అండ్ బండి సంజయ్ గారిది తప్పుంది. మ్యాక్సిమం ఈ కేసు నుంచి తప్పిద్దామని శాయశక్తిలో ప్రయత్నించారు. మీడియా గట్టిగా పట్టుకుంది కాబట్టి అండ్ న్యాయ వ్యవస్థ గట్టిగా నిలబడింది కాబట్టి, పోలీసులు గట్టిగా నిలబడ్డారు కాబట్టి ఈ కేసు ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. లేకపోతే ఎప్పుడో చీకట్లో కలిపేసేవారు, మట్టిలో కలిపేసేవారు. ఇప్పుడు అంతా అయిపోయాక నా కుమారుడిని నేనే అప్పగించానని చెప్పి సచ్చేలత కబుర్లు చెప్తున్నాడు ఆయన. ఏంటి ఆయన కుమారుడిని ఆయన అప్పగించడం? చూడండి మీకు చెప్తాను. ఈయన అసలు ఆ ఘటన జరిగిందేమో 2025 డిసెంబర్ 31. సో 2026 ఏప్రిల్ 23వ తేదీన ఈ బాధితురాలి కుటుంబ సభ్యులు ఢిల్లీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ని ఆయన నివాసంలో కలిశారు. కలిసిన తర్వాత ఇలా జరిగిన విషయం చెప్పారు. పెద్ద ఆయన కదా, కేంద్ర మంత్రి హోదాలో ఉన్నారు కదా, ఏమైనా న్యాయం చేస్తారేమోనని. చేయలా. దీనికి ముందు ఆ అమ్మాయి ఎప్పుడైతే 2025 డిసెంబర్ 31 ఆ ఘటన జరిగిందో, 2026 జనవరి 7వ తేదీన ఇద్దరి మధ్య గొడవలు జరిగి రిలేషన్షిప్ ముగిసింది. 2026 జనవరి నెలలో చివరి వారంలో రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడంతో, ఆ అమ్మాయి చిన్న పాప కావడంతో, 18 ఏళ్ళు లోపు కావడంతో ఆ అమ్మాయి 2 సార్లు అటెంప్ట్ కూడా చేసింది తనకు తానుగా. చివరికి మే 8వ తేదీ 2026న బాధితురాలి తల్లి హైదరాబాద్లోని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి సాయంత్రం 5 గంటల సమయంలో, అక్కడ మధ్యాహ్నం 12 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్తే సాయంత్రం 5 గంటల వరకు కంప్లైంట్ తీసుకోవడానికే వాళ్ళు వెనకడుగు వేశారు. ఎందుకంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారి కుమారుడి కేసు కాబట్టి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అక్కడ కేసుకి తీసుకున్నారు. ఆ తర్వాత 0 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో అదే రోజు రాత్రి పేట్ బషీర్బాగ్లో కేసు నమోదు కావడానికి కొన్ని గంటల ముందే అటు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ తరపు ఒక కౌంటర్ కేసు నమోదైంది. బాలిక తల్లిదండ్రులు తమ కూతురు బెదిరిస్తూ 5 కోట్లు డిమాండ్ చేశారని భగీరథ్ ఆ కేసు పెట్టాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ చెప్తా. తండ్రిగా ఈయన అధికార దుర్వినియోగానికి ఎక్కడ పాల్పడ్డాడో చెప్తా. మే 8, 2026 ఆ బాధితురాలి తల్లేమో హైదరాబాద్లోని పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ పెట్టడానికి వెళ్తే, వీళ్ళు వెళ్ళారు అని తెలుసుకుని వెంటనే అక్కడ కరీంనగర్లో వీళ్ళ మీద కేసు పెట్టించాడు ఈయన. 5 కోట్లు డిమాండ్ చేశారు అని. సో 2 ఎఫ్ఐఆర్లు ఒకేసారి అయ్యాయి. సో ఈయనేమో కొడుకునంట విచారణకు అప్పగించాడంట, పోలీసులకు విచారణకు అప్పగించాడంట. చూడండి ఈ నిజాయితీపరుడు మాటలు. అలాగే 2026 మే 11 కేసు తీవ్రతను గమనించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద సిట్ విచారణకు ఆదేశించారు. ఎఫ్ఐఆర్ అయిన 3 రోజుల తర్వాత అప్పుడు మీడియాలో ఎక్కడా హైలైట్ అవ్వాల. మే 10వ తేదీ నుంచి మీడియాకి ఈ వార్త తెలిసింది. అప్పుడప్పుడే హైలైట్ అవుతోంది.
సో నిజానికి ఒక బీజేపీ నాయకుడికి సంబంధించిన కేసు అంత తీవ్రమైన కేసు అయినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఊరుకోరుగా. ఇమీడియట్గా స్పీడ్గా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారుగా. ఆ నెక్స్ట్ డేనే అరెస్ట్ చేయడం కానీ లేదంటే మీడియాకి చెప్పడం కానీ చెప్తారుగా. చేయలా. 3 రోజుల పాటు ఈ కేసుని నొక్కి పెట్టాలని చూసింది అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా. రాజకీయంగా ఇంటర్నల్గా రాజీ ఫార్ములా ఏదో ఒకటి చేయాలని చూశారు. కానీ మే 10వ తేదీన మీడియాలో వరుసపెట్టి వార్తలు వచ్చాయి. మే 11వ తేదీన విపరీతంగా వార్తలు వచ్చాయి. సోషల్ మీడియా దద్దరిల్లిపోయింది. దాంతో ప్రభుత్వం కూడా దిగి ఇంక తప్పదు, బయటకు వచ్చేసింది విషయం, కాబట్టి ఇంక సీరియస్గా వెళ్లాల్సిందే అని చెప్పి అప్పుడు సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. సో అప్పుడు మే 12, 2026 ప్రాథమికంగా కేవలం సెక్షన్ 11, 12 లైంగిక వేధింపులు మాత్రమే ఉన్న పోక్సో కేసును మెజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత నాన్ బెయిలబుల్ సెక్షన్లో అంటే సెక్షన్ 5 క్లాజ్ 1 రెడ్ విత్ 6 వంటి తీవ్రమైన కేసులుగా మార్చారు. అలాగే ఈ మధ్య మళ్ళీ సెక్షన్ 5 కూడా చేర్చారు, తీవ్రమైన కేసులుగా మార్చారు. అంటే అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ తాజా పరిణామాలు ఇంకా ఉన్నాయి. మే 14, 2026 బండి భగీరథ్ తనకు అరెస్ట్ నుంచి ముందస్తు రక్షణ కల్పించాలని తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. వేసి ఆ అమ్మాయి చిన్నపిల్ల కాదు, 18 ఏళ్ళు దాటిపోయే అమ్మాయికి 2021లో నమోదైన కేసులో ఆ అమ్మాయి వయసు 15 ఏళ్ళు అన్నారు. అంటే ఇప్పుడు అమ్మాయికి 19 ఏళ్ళు. సో ఆ ఘటన జరిగే సమయానికి అంటే 2025 డిసెంబర్ 31కి ఆ అమ్మాయికి 18 ఏళ్ళు నిండిపోయాయి. కాబట్టి నేను నిర్దోషిని, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా నాతో తిరిగింది కాబట్టి నేను నిర్దోషిని అని ఈయన ఒక పిటిషన్ వేశాడు. అప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు, ఇదిగో మా అమ్మాయి పుట్టిన తేదీ సర్టిఫికేట్ ఇది, మీరు కావాలంటే జిహెచ్ఎంసీ రికార్డ్స్ వెరిఫై చేసుకోండి అని చెప్పడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆ నెక్స్ట్ డే జిహెచ్ఎంసీ అధికారులు పోలీసులు జిహెచ్ఎంసీ కార్యాలయానికి వెళ్ళి ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లన్నీ చూసుకొని వెరిఫై చేసుకొని ఆ అమ్మాయి పుట్టిన హాస్పిటల్కి వెళ్ళి రికార్డులు పరిశీలించి ఆ అమ్మాయికి 18 ఏళ్ళు నిండలేదు, ఆ అమ్మాయి వయసు 16, 17 ఏళ్ళు మాత్రమే అని ధృవీకరించుకున్న తర్వాత ఇతను ఇంకా తప్పదు. సో ఈయన అప్పటికే ఆ అమ్మాయితో మాట్లాడిన ఆడియో కాల్స్, వీడియో కాల్స్, దీనికి సంబంధించిన చాలా వరకు ఆధారాలన్నీ కూడా పోలీసులకు దొరికిపోయాయి. చాట్స్, వీళ్ళ మధ్య జరిగిన కన్వర్జేషన్ అంతా పోలీసులకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఆ అమ్మాయి 18 ఏళ్ళ లోపే అని తేలింది. ఇంకా తప్పదు, చట్టం నుంచి తప్పించుకోలేరు, పోలీసుల నుంచి తప్పించుకోలేరు అని తెలిసిన తర్వాత పోలీసులు లుక్అవుట్ నోటీసు జారీ చేసిన తర్వాత కోర్టు నాన్ బెయిలబుల్, కోర్టు కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన తర్వాత ఈయన వెళ్ళి పోలీసులకు లొంగిపోయాడు. అంతే తప్ప పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు వెళ్ళి ఫిర్యాదు చేసిన వెంటనే ఇతనేమి వెళ్ళి లొంగిపోలా. అప్పుడు బండి సంజయ్ గారు చెప్పుకోవాలి, ఎస్ నా కొడుకుని నేను పోలీసులకు అప్పగించాను అని. ఎప్పుడు చెప్పాలి? ఆ తల్లిదండ్రులు బాలిక తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసిన వెంటనే తనకు విషయం తెలిస్తే ఇమీడియట్గా తను పంపిస్తే అప్పుడు ఒక నాయకుడిగా, ఒక హోంశాఖ మంత్రిగా ఆయన తన పదవికి న్యాయం చేసినట్టు, ఒక తండ్రిగా తన బాధ్యత తీర్చినట్టు, అండ్ ఒక పౌరుడిగా సమాజం పట్ల తన బాధ్యత చాటుకున్నట్టు. ఇవేమీ లేకుండా మ్యాక్సిమం తప్పించుకోవాలని చూసి చట్టాలను వాడుకొని, వ్యవస్థలను వాడుకొని, అధికారాన్ని వాడుకొని, రాజకీయాన్ని వాడుకొని, అన్నింటినీ వాడుకొని మ్యాక్సిమం తప్పించుకోవాలని చూసి, తప్పించాలని చూసి ఇంకా దేని నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా తప్పదు, వెళ్ళాల్సిందే, లేకపోతే వేసేస్తారు, బలవంతంగా అరెస్ట్ చేస్తారు, ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి లాక్కొస్తారు అని తెలిసిన తర్వాత ఒరే నాయన ఇంక తప్పదు పరిస్థితి, నువ్వు ఇంకెళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళిపో అని చెప్పిన తండ్రి ఇప్పుడు ఏం చెప్తున్నాడు మీడియా ముందుకు వచ్చి, నేనే పోలీసులకు లొంగిపోమని చెప్పాను. అలా చెప్పే తండ్రి ఇంకెవరైనా ఉంటారా? కొడుకును పోలీసులకు అప్పగించే తండ్రి. అప్పగించకపోతే పంపించేయండి విదేశాలకి, అప్పగించవద్దు, అప్పుడు ఏమవుద్ది? సో నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే బండి సంజయ్ గారు ఒకసారి ఆలోచించాలి. చాలా కష్టపడి రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు పనిచేసినప్పుడు మీలో ఉన్న ఫైర్ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా ప్రత్యక్షంగా చూసినవాడిని. అరే చాలా ఫైర్ ఉన్న నాయకుడేనా అనుకున్నా. కానీ ఇంత ఇదెందుకు? కన్న కొడుకు తప్పు చేస్తే తప్పించాలని చూసిన మాట వాస్తవమా కాదా? ఆ అమ్మాయి తల్లిదండ్రుల మీద కేసు పెట్టిన మాట వాస్తవమా కాదా? సో మ్యాక్సిమం రాజీ చేసుకోవాలని చూసిన మాట వాస్తవమా కాదా? ఇప్పుడేమో అంతా దొరికిపోయిన తర్వాత నేనే కొడుకుని అప్పగించాను పొలిటికల్గా ప్రమోషన్ చేసుకుంటున్నారా? మీ ప్రచారం కోసం వాడుకుంటున్నారా ఈ తతంగాన్ని, ఈ గొడవన? ఎంత తప్పండి, ఎంత దుర్మార్గం అండి, ఎంత సిగ్గులేనితనం అండి. థ్యాంక్ యూ. సో కంటెంట్ కొంచెం ఇలా మాట్లాడినందుకు క్షమించాలి. కానీ
నాకు ఆయన మాట్లాడుతుంటే అలాగే అనిపిస్తుంది. ప్రచారం చేసుకుని నిన్న కూడా అదే మాట అన్నాడు ఆయన. కొడుకుని నేనే అప్పగించానని. ఇప్పుడు 3 సార్లు అన్నాడు ఆయన అదే మాట. నా కొడుకుని నేనే అప్పగించాను, నా కొడుకుని నేనే అప్పగించాను. ఏంటి అప్పగించేది? తప్పదు, ఇంకా అప్పగించకపోతే పట్టుకెళ్ళిపోతారు. న్యాయస్థానం ఊరుకోదు. థ్యాంక్ యూ.